యెషయా గ్రంథం 41:13 వచనం చదువుకుందాం. जिसाया 41:41 जिसाया 41:13 କାରଣ ଆମେ ସଦାପ୍ରଭୁ ତୁମର ପରମେଶ୍ୱର ତୁମ ଦକ୍ଷିଣ ହସ୍ତ ଧରି ତୁମକୁ କହିବା ଭୟ କର ନାହିଁ, ଆମେ ତୁମର ସାହାଯ୍ୟ କରିବା। నీ దేవుడినైన యెహోవా నాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. భయపడకుము, भय करो नहीं। పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా ఈ భయపడకము అన్న మాటలు కనబడుతూ ఉంటాయి. आदि पुस्तकରୁ ପ୍ରକାଶିତ ପର୍ଯ୍ୟନ୍ତ ଭୟ କର ନାହିଁ ଲେଖା ଯାଇଅଛି। దాన్ని లెక్కించినప్పుడు 365 రాయబడి ఉన్నాయి. భయపడకము భయపడకము అన్నమాట. 360 ଥର ଲେଖା ହେଇଛି। 65 365 ଥର ଲେଖା ହେଇଛି ଭୟ କର ନାହିଁ, ଭୟ କର ନାହିଁ, ଭୟ କର ନାହିଁ। అంటే దాని అర్థం ఏంటి? ତା ଅର୍ଥ సంవత్సరానికి ఎన్ని దినాలు? ବର୍ଷକୁ କେତେଟା ଦିନ? 365 రోజులు. 365 అందును బట్టి ప్రతి దినము కూడా దేవుని ప్రజలమైన మనతో నా కుమారుడు నా కుమార్తె భయపడుతుంటాడు. ପରମେଶ୍ୱର ଆମକୁ କହୁଅଛନ୍ତି ଭୟ କର ନାହିଁ। దేని విషయంలో మనం భయపడుతున్నప్పుడు କୋଉ ବିଷୟରେ ଆମେ ଭୟ ନ କରିବା, హఠాత్తుగా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విଷୟରେ ଆମେ ଜାଗ୍ରତ ରହିବା। ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు కదా, ପରମେଶ୍ୱର ଆମକୁ କହୁଅଛନ୍ତି నువ్వు భయపడుతున్నాడు, ତମେ ଭୟ କର ନାହିଁ। నేనెందుకు భయపడాలి? ମୁଁ କଣ ପାଇଁ ଭୟ କରିବି? మరి ధైర్యం తెచ్చుకున్న వారుగా మనం నిలబడాలి. ଆମେ ଧୈର୍ଯ୍ୟ ଧରି ରହିବା। నువ్వు భయపడద్దు అంటున్నాడు. ତମେ ଭୟ କର ନାହିଁ। నీకు సహాయం చేయవాడు నేనే. ତମକୁ ସାହାଯ୍ୟ କରିବା ଲୋକ ମୁଁ। మనకి సహాయం చేసే ఎవరు ఉండరండి. ଆମକୁ ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ ଆଜିକାଲି ଦୁନିଆରେ କେହି ବି ନାହାନ୍ତି। మనుషులను ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటాం, ମଣିଷକୁ ଅଧିକ ଆମେ ବିଶ୍ୱାସ କରୁ, కానీ ఆ సమయం వచ్చేసరికి తప్పుకుంటూ ఉంటారు, ସେ ସମୟ ଆସିଲା ବେଳକୁ ସେମାନେ ପଛଘୁଞ୍ଚା ଦେଇ ଦିଅନ୍ତି, లేదని వస్తూ ఉంటారు. ସେମାନେ ନାହିଁ କହିଦିଅନ୍ତି। అందును బట్టే ସେଇଥିପାଇଁ నరులను నమ్ముకొనుట కంటే ମଣିଷକୁ ବିଶ୍ୱାସ କରିବା, యెహోవాను నమ్ముకొనుట మేలన్న ପରମେଶ୍ୱରକୁ ବିଶ୍ୱାସ କରିବା అని ప్రభు వాక్యంలో రాయబడింది. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟରେ ଲେଖା ଯାଇଅଛି। ప్రియమైన దేవుని సంగమా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, మనం దేవుని నమ్ముకుంటే ଆମ ପରମେଶ୍ୱରକୁ ବିଶ୍ୱାସ କଲେ తప్పనిసరిగా మనకు సహాయం జరుగుతుంది. ସେ ଆମକୁ ସାହାଯ୍ୟ କରିବେ। నమ్ముకున్నప్పుడు ఇంకే విధమైన సమస్యలు, ఏ విధమైన సందేహాలు, ఏ విధమైన అనుమానాలు ఉండకుండా చూసుకోవాలి. ପରମେଶ୍ୱରକୁ ଯଦି ଆମେ ବିଶ୍ୱାସ କରିବା, ଆମ చూసుకుంటుంటే దాని మంచికి ఇంకేది రాకూడదు. ସେଟା ଆମେ ଦେଖିପାରୁ, ସदैव କିଛି ଆମ ମନ ଭିତରେ ରୁହେନି। పూర్తిగా ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. ସବୁବେଳେ ତାଙ୍କ ଉପରେ ଆମେ ବିଶ୍ୱାସ କରିବା। ఆయన మనకు సహాయం చేస్తానని చెప్పి ఉన్నాడు. ସେ ଆମକୁ ସାହାଯ୍ୟ କରିବ ବୋଲି କହିଅଛନ୍ତି। మనం పడిపోకుండా మన కుడి చేతిని ఆయన పట్టుకుంటున్నాడు. ଆମେ ନ ପଡ଼ିବାରୁ ଆମକୁ ଡାହାଣ ହାତ ଆମକୁ ଟେକି ଦିଅନ୍ତି। ఆయన బిడ్డలంటే ఎంత ప్రీతికరంగా ఉన్నాడో ఆయన చూడాలి. ତାଙ୍କର ସନ୍ତାନୀମାନେ ପରମେଶ୍ୱର କେତେ ବିଶ୍ୱାସ మన କରୁଅଛନ୍ତି। కుడి చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు మనల్ని. ଆମକୁ ଡାହାଣ ହାତ ଧରିକି ସେମାନେ ଚଲାଉଛନ୍ତି। మనం పట్టుకుంటే పడిపోతాం, ଆମେ ତାଙ୍କୁ ଧଇଲେ ପଡ଼ିଯିବୁ, మనం పట్టుకుంటే విడిచిపెడతాం. ଆମେ ତାଙ୍କୁ ଧଇଲେ ଆମେ ଛାଡ଼ିଯିବୁ। కాబట్టి ఆయనే మనల్ని పట్టుకొని నడిపిస్తున్నాడు. ସଦାପ୍ରଭୁ ଆମକୁ ହାତ ଧରିକି ଟେକି ଅଛନ୍ତି। కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఈ మధ్యాహ్నకాలంలో మాట్లాడుతున్నాడు. ଏ ମଧ୍ୟାହ୍ନ କାଳ ସମୟରେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଆମକୁ ଜଣାଉଛି। ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకి మనం చోటిస్తూ ఉండాలి. ସେ ଯାହା କହୁଛନ୍ତି ସେ ଆମକୁ ଜାଗା ଦେବା ପଡ଼ିବ ଈଶ୍ୱରଙ୍କ ఎందుకంటే ବାକ୍ୟକୁ। ఈ మాటలు ఆది కాండం నుండి ప్రారంభమైనవి. ये वाक्य होची आदि पुस्तकରୁ ପ୍ରକାଶିତ ପର୍ଯ୍ୟନ୍ତ ଲେଖା ଯାଉଛି। కాబట్టి మనం భయపడే అవసరం లేదు. ଆମେ ଭୟ କରିବା ନାହିଁ। యెహోషువ అంటాడు భయపడకు.
जोशुआ कहउछथि भय कर नाही అంటూ తన స్వరం వారికి వినిపిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలు ప్రజలకి తన మాటలు వినిపిస్తున్నాడు. इस्राएल लोगों को ताका कथा से कहउछथि భయపడకండి, भय कर नाही మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. हम परमेश्वर शक्तिकर परमेश्वर చాలా చక్కగా పాట పాడారు. बहुत भलरे गीत गाइले కాబట్టి అటువంటి శక్తిని सेबळे शक्ति మనం పొందుకోవాలి. आमे आम मनरे रहया ఆ दरकार శక్తిని పొందుకోవాలంటే से शक्ति जदि आम मन भितर ఆయన रहिले వాక్యానికి మనం చోటు ఇవ్వాలి. ताका वाक्य को आमे जगह देबा శక్తి కలిగిన వాక్యం. शक्ति देबा वाक्य ఆయన శక్తిమంతుడు, से शक्तिमान लोक ఆయన బలహీనుడు కాదు. से केवल दुर्बल दुर्बल नुह ఆయన బలహీనంగా కనబడుతున్న ఆయన బలవంతుడు. से केवल दुर्बल नुह बलवान से హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया ఆయన బలవంతుడు కాదు, మనల్ని బలహీనులుగా ఉండకుండా బలవంతుడుగా తయారు చేస్తున్నాడు. से बलवान करिके हमन को बलवान करिवे 56:34 కీర్తన చూడండి. 56 కీర్తనలు 34 వచనం. गीत संगीता 56 56:34 లేదా 3:4 गीत संगीता 56 3 पर అనేకులు గర్వించి అనేకులు తప్పించి ఆ. నాతో పోరాడుచున్నారు. పోరాడుచున్నారు. దినమెల్లా ఆ. నా కొరకు పొంచి ఉన్నవారు ఆ. నన్ను మృంగివలనని ఉన్నారు. 3 చదువు. నాకు భయం సంభవించి దినమున ఆ. నిన్ను ఆశ్రయించుచున్నాను. 4 చదువు. దేవుని బట్టి ఆ. నేను ఆ. ఆయన వాక్యమును కీర్తించెదను. అవును. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను. నేను భయపడను. నేను భయపడను. సరైన దారిలో నన్నేమి చేయగలరు? ఒకటి చదవండి. దీనిసారి ମୁଁ ଭୀତ ହେବା ସମୟରେ ତୁମ ଉପରେ ନିର୍ଭର ରଖିବି। ପରମେଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ମୁଁ ତାହାଙ୍କ ବାକ୍ୟର ପ୍ରଶଂସା କରିବି। ପରମେଶ୍ୱରଙ୍କ ଉପରେ ମୁଁ ନିର୍ଭର ରଖିଅଛି, ମୁଁ ଭୀତ ହେବି ନାହିଁ। ମାଂସପିଣ୍ଡ ମୋର କ'ଣ କରିପାରେ? ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. ए कथा को आमे जाग्रत सुनिबा కీర్తనకారుడు ఏమంటాడంటే, गीत संगीत एठी कोन कहउछथि నాకు భయము సంభవించు దినమున, मते भय संभव करिया दिन रे నాకు భయము ఏర్పడుచున్న సమయమున मते भय हवा समय रे నేను ఆయనను ఆశ్రయిస్తున్నాను. मु ताको आश्रय देउछि ఎవరిని? ताहाको ఆయన భయపడుతున్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేస్తున్నాడు. ताको दाऊद को जेबे भय भय लागे ईश्वर को पाको पळे దేవుడి आसथि దగ్గరికి చేరుకుంటున్నాడు. ईश्वर को पाको आसु अछथि దేవుడి సన్నిధికి వెళ్తున్నాడు. ईश्वर को मंडल जाउ अछथि మోకాళ్ళు ఉంటున్నాడు. आटू पडिगी ఓ ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. प्रार्थना करूथले ఎందుకు బట్టి कोन पई ఆయనకు ఒక భయం సంభవిస్తుంది. ताको गोटे भय भय लागुतला భయం ఎదురవుతుంది. भयटा पाखु आसुला వాటిని దూరపరచడానికి एटे दूर जिबा पई భయపడకు అన్న వ్యక్తిని ఆయన చెంత చేరుతున్నాడు. भय करनाई कहू अछथि నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. मते भय भय करिया समय मु अछि ప్రియమైన దేవుని సంగమా, प्रिय ईश्वर मंडली మరి దావీదు చెప్పినది ఏది మనం చెప్పగలమా? दाऊद जहा कहउछन आमे कहि परिबा कि ఆయన ఆశ్రయించేవాడు, మనకి से माने आश्रय देबे हमको ఆశ్రయకర్త అయిన से माने आश्रय करता ఆయన దగ్గర చేరేవాడు काका पाको जो माने आसंती వారు ఆశ్రయం పొందుకుంటారు. से आश्रय पाइबे దావీదు అదే నేర్చుకున్నాడు. दाऊद सेहा सिखिले ఆ నేర్చుకున్న ప్రకారం చేస్తున్నాడు. दाऊद जहा सुनिथिले से कहिले మళ్ళీ ఏమంటున్నాడంటే, दाऊद कोन कहउछथि దేవుని బట్టి నేను सदाको पई ఆయన వాక్యమును కీర్తిస్తున్నానంట. तांको वाक्य को मु गान करे ఆయన ఇచ్చిన వాక్యాన్ని నేను కీర్తిస్తున్నానంట. तांकर वाक्य को मु गान करे అంటే వాక్యాన్ని వదిలిపెట్టడం లేదు, से वाक्य को के छाड़ी दियंती వాక్యాన్ని దూరపరచడం లేదు. से वाक्य को केबे दूर करंती ఆయన नै ఇచ్చిన వాక్యాన్ని తన హృదయంలో చేసుకుంటున్నాడు. तांको वाक्य तांको हृदय रखि अछथि ఎందుకంటే వాక్యంలో ఉన్నాడు ప్రభువైన యేసు క్రీస్తు. वाक्य रे अछथि परमेश्वर వాక్య స్వరూపంగా ఉన్నాడు కాబట్టి वाक्य स्वरूप रे परमेश्वर ఆయన ఆ వాక్యాన్ని దావీదు
గుండెలో పెట్టుకుంటున్నాడు. ସେ ବାକ୍ୟ ଦାଉଦ ତାଙ୍କ ହୃଦୟରେ ରଖୁଅଛନ୍ତି। కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, ଈଶ୍ୱ- దేవుని నేను నమ్మినాను, ଈଶ୍ୱରଙ୍କୁ ମୁଁ ବିଶ୍ୱାସ କରୁଅଛି, ఆయన్ని నేను విశ్వసించాను, ତାହାଙ୍କ ଦ୍ୱାରା ମୁଁ ବିଶ୍ୱାସ କରେ, నేను భయపడను. ମୁଁ ଭୟ କରେ ନାହିଁ। హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా. విశ్వసించాను ଭରସା ମୁଁ ରଖିଅଛି, కాబట్టి నేను నమ్మినాను, ମୁଁ ବିଶ୍ୱାସ କରିଅଛି, దేనికి భయపడను. ମୁଁ ଭୟ କରିବି ନାହିଁ। నమ్మిన వారు భయపడరు, ଯିଏ ବିଶ୍ୱାସ କରନ୍ତି ସେ କେବେ ଭୟ କରନ୍ତି ନାହିଁ। దేవునితో నిలబడుతున్న వారు తమ భయానికి ఏమాత్రం కూడా వారు దూరం అవరు. ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଯିଏ ଛିଡ଼ା ଅଛନ୍ତି ସେ କେବେ ଭୟ କରନ୍ତି ନାହିଁ। ఆ భయం అన్నది తన దగ్గరికి రానే రాదు. ସେ ଭୟ ତାଙ୍କ ପାଖକୁ କେବେ ବି ଆସେନି। అందుకే ప్రియ దేవుని సంగమా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, దేవుడు మనం అంటే ఎంత ఇష్టపడుతున్నారు. ପରମେଶ୍ୱର ଆମେମାନେ କେତେ ଇଚ୍ଛା, నా ప్రజలు నా బిడ్డలు అనేక వాటికి భయపడుతూ ఉంటారు, కాబట్టి వారికి నేను వాగ్దానం చేస్తాను, భయపడొద్దని. ମୋ ଲୋକ ଗୁଡାକ କେତେ ଭୟ କରୁଅଛନ୍ତି, ପରମେଶ୍ୱର କହିଲେ ତମେ ଭୟ କର ନାହିଁ। మనం అనేక వాటికి భయపడుతూ ఉంటాం. ଆମେ ବହୁତ ବିଷୟ ପାଇଁ ଭୟ କରୁ, కష్టాలు వచ్చినప్పుడు భయపడతాం, କଷ୍ଟ ଆସିଲେ ବି ଭୟ କରୁ, మరి సమస్యలు ఏర్పడుతున్నప్పుడు కూడా భయపడుతూ ఉంటాం. ସମସ୍ୟା ଆସିଲେ ବି ଆମେ ଭୟ କରୁ, మరి సమస్యలు ఏర్పడినప్పుడు భయపడి పారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ସମସ୍ୟା ଯଦି ଅଧିକ ଆସିଲେ ଆମେ ପଳେଇ ଯାଉ ଭୟ କରିକି। ఆత్మహత్యకు కూడా పాల్పడడం ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ବି ଆମେ ଭୟ କରୁ। అంటే ఈ భయము ఎక్కడ తీసుకెళ్తుందంటే ఆత్మహత్య చేసుకోవడానికి నడిపిస్తుంది. ଏ ଭୟଟା ଆମକୁ କୋଉଠି କରେ, ମାନେ ଆମେ ଲାଷ୍ଟକୁ ଆତ୍ମହତ୍ୟା ବି କରିପାରିବୁ। ଏ ଭୟଟା కాబట్టి దావీదు భయము కలిగినప్పుడు ଦାଉଦ କେବେ ଭୟ କରୁଥିଲେ, దేవుని ఆశ్రయించానని ఆయన చెప్తున్నాడు. ଈଶ୍ୱରଙ୍କୁ ଆଶ୍ରୟ ଦେଇଥିଲେ ଦାଉଦ। అందుకే దావీదు అంటున్నాడు, ଦାଉଦ କହୁଅଛନ୍ତି, మనుషులను నమ్ముకున్నట కంటే ମଣିଷକୁ ବିଶ୍ୱାସ ନ କରିବା, యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. ଈଶ୍ୱରକୁ ବିଶ୍ୱାସ କରିଟା ଉତ୍ତମ। రాజులను నమ్ముకున్నట కంటే ରାଜାମାନଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବା, యెహోవాను ఆశ్రయించుట మేలు. ଈଶ୍ୱରକୁ ବିଶ୍ୱାସ କରିବା। దావీదు రాజయ్యుండి కూడా ଦାଉଦ ରାଜା ହେଲେ ବି ఆయన ఈ విషయాలు పలుకుతున్నాడు. ଦାଉଦ ଏ ବିଷୟ ସବୁ କହୁଅଛନ୍ତି, రాజులను నమ్ముకోవద్దంటున్నాడు. ରାଜାମାନଙ୍କୁ କେବେ ବିଶ୍ୱାସ କର ఆయన ନାହିଁ। రాజయ్యుండి కూడా రాజుల గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. ଦାଉଦ ରାଜା ହେଲେ ବି ସେ କହୁଛନ୍ତି ରାଜାଙ୍କୁ କେବେ ବିଶ୍ୱାସ କରନି, కాబట్టి రాజులను నమ్ముకోవద్దంటున్నాడు. ରାଜାମାନଙ୍କୁ କେବେ ବିଶ୍ୱାସ କରନି। కాబట్టి దేవుని ఆశ్రయించుటలో ఎంత గొప్ప మేలు ఉందని తెలియపరుస్తున్నాడు. ଈଶ୍ୱରଙ୍କୁ ଆଶ୍ରୟ କରିବା କେତେ ଉତ୍ତମ। కీర్తనలో 23:4 చూసినట్లయితే ଗୀତ ସଂଗୀତ 23:4। గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, అవును. ఏ అపాయం నాకు భయపడను. అవును. నువ్వు నాకు తోడై ఉండును. నీ దుడ్డు కాదయు నీ దండమును నన్ను ఆదరించును. ఆమేన్, హల్లెలూయా. ଓଡ଼ିଆ ପଢ଼ିବ। ଏଣୁ ମୁଁ ମୃତ୍ୟୁ ଛାୟାର ଉପତ୍ୟକାରେ ଗମନ କଲେ କୌଣସି ଆପଦକୁ ଭୟ କରିବି ନାହିଁ, କାରଣ ତୁମେ ମୋର ସହବର୍ତ୍ତୀ, ତୁମର ପାଞ୍ଚଣ ଓ ତୁମର ବାଡ଼ି ମୋତେ ସାନ୍ତ୍ୱନା ଦିଅନ୍ତି। దావీదు అంటున్నాడు, ଦାଉଦ କହୁଅଛନ୍ତି, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, తిరిగినను, నడుస్తున్నాను, ଗାଢ଼ାନ୍ଧକାରରେ ମୁଁ ଚାଲିଅଛି, ఏ అపాయమునకు భయపడను. କୌଣସି କୌଣସି ଅପଦକୁ ମୁଁ ଭୟ କରିବି ନାହିଁ। గాఢంధకారం అంటే వెలుగా? గాఢంధకారంలో ఏమైనా కనబడుతుందా? ଅନ୍ଧାର ଭିତରେ କଣ ଆମକୁ ଦେଖାଯାଏ କି? చీకట్లో ఏమి కనబడదు. ଅନ୍ଧାର ଭିତରେ ଆମକୁ କିଛି ଦେଖାଯାଏନି। అటువంటి సందర్భంలో కూడా ସେଇ ସମୟରେ ବି నేను భయపడనంటున్నాడు. ଦାଉଦ କହୁଛନ୍ତି ମୁଁ ଭୟ କରେ ନାହିଁ। ఎంత త్యాగం అండి, କେତେ ତାଙ୍କର ଧୈର୍ଯ୍ୟ, ఎలా వచ్చిందా త్యాగం అతనికి? ଏତେ ଧୈର୍ଯ୍ୟ କୋଉଠୁ ଆସିଲା ତାଙ୍କ మొదటి ପାଖକୁ? వచనం చదివినట్లయితే ଫାଷ୍ଟ ପଢିଲେ, యెహోవా నాకు యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అంటున్నాడు. సదాప్రభు ମୋର ప్రతిపాలక, ସଦାପ୍ରଭୁ ମୋର ప్రతిపాలక, ମୋ ପ୍ରତିପାଳକ। ମୋର ଅଭାବ ହେବ ନାହିଁ. అందును బట్టి నేను గాఢంధకారంలో నడుస్తున్నా సరే, ଯେତେ ଅନ୍ଧାରରେ ମୁଁ ଚାଲିଲେ ବି ఆయన నాతో ఉన్నప్పుడు నాకే భయం. ସେ ସଦାପ ମୋ ସାଙ୍ଗରେ ଅଛନ୍ତି, ମତେ କଣ ପାଇଁ ଭୟ? చీకటిలోనే వెలిగి దయచేసేవాడు ఆయన. ଅନ୍ଧାରରେ ବି ସେ ଆଲୁଅ ଉଜ୍ଜଳ କରନ୍ତି। ఆయన చెప్పాడు కదా, ସେ କହୁଅଛନ୍ତି,
105 కీర్తన 119 105 వచనం 119 కీర్తన 105 ଗୀତ ସଂଗୀତ 119 119 105 ତୁମ୍ଭ ବାକ୍ୟ ମୋ ଚରଣ ପାଇଁ ପ୍ରଦୀପ ଓ ମୋ ପଥ ପାଇଁ ଆଲୁଅ ଅଟେ। నీ వాక్యము నీ వాక్యం నా పాదములకు దీపమును ఏమంటండి? నా పాదములకు ఏమంటున్నాడు దావీదు? ଦାଉଦ ଏଠି କଣ କହୁଅଛନ୍ତି? అందుకే గాఢంధకారంలో నేను సంచరించినా తిరిగినా నడుస్తున్నా నాకు భయం లేదని ఛాలెంజ్ చెప్పగలుగుతున్నాను. ଅନ୍ଧାରେ ରହିଲେ ବି ଦାଉଦ କହୁଛନ୍ତି ମତେ ଭୟ ନାହିଁ। ఏమి కలిగి ఉన్నాడు అతను? ଦାଉଦ କଣ ପାଉଅଛନ୍ତି ଏଠି? ఆయన వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ସେ ତାଙ୍କ ବାକ୍ୟ ఈ ପାଇଅଛନ୍ତି। వాక్యం నా పాదములకు దీపం, ତମ ବାକ୍ୟ ମୋ ଚରଣ ପାଇଁ ପ୍ରଦୀପ, నా త్రోవకు వెలుగై ఉన్నది. ମୋ ପାଦ ପାଇଁ ଆଲୁଅ ଅଟେ। చూడండి, గాఢంధకారంలో కూడా ఆయనకి వెలుగు కనబడుతుంది. ଅନ୍ଧାରେ ରହିଲେ ବି ତାଙ୍କୁ ଆଲୁଅ ଦେଖାଯାଉଅଛି। ఎందుకు బట్టి କଣ ପାଇଁ? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్న ప్రభు ఆయన హృదయంలో ఉన్నాడు. ଈଶ୍ୱର କହୁଅଛନ୍ତି ମୁଁ ଜଗତରେ ଆଲୁଅ, అందును బట్టి నేను భయపడను అంటాడు. ସେଇଥିପାଇଁ ସେ କହୁଅଛନ୍ତି ମୁଁ ଭୟ କରେ ନାହିଁ। ఎటువంటి అపాయం వచ్చినా భయపడను అంటాడు. ଯେତେ ପ୍ରୋବ୍ଲେମ ଆସିଲେ ବି ଭୟ କରିବି ନାହିଁ। నీవు నాకు తోడై ఉన్నావు, ତମେ ମୋ ସାଙ୍ଗରେ ଅଛ, నువ్వు నాకు తోడై ఉండు. ତମେ ମୋ సాଙ୍ଗରେ ରହିଅଛ। ఇంకా తోడు లేదు కానీ తోడై ఉన్నా అంటే ముందుగానే నమ్మేశాడు అనమాట. ଦାଉଦ ଆରମ୍ଭ ସେ ଭାବିଲେ ତମେ తోడై ఉండు, ମୋ ସାଙ୍ଗରେ ଅଛ। నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది. దుడ్డు కర్ర దండం చెప్పండి. ତମ ବାଡି ପଢିଲ ସେ ତୁମ ପାଞ୍ଚଣ ବାଡ଼ି ମୋତେ ଶାସନ, ଗୀତ ସଂଗୀତ 23 23 ତୁମର ପାଞ୍ଚଣ ଓ ତୁମର ବାଡ଼ି ମୋତେ ସାନ୍ତ୍ୱନା ଦିଅନ୍ତି। బాడీ అంతనాది. నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి ତମେ ମୋ ସାଙ୍ଗରେ ଅଛ, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది. ମତେ ଆଦର କରନ୍ତି। దేవునికి స్తోత్రం. ଈଶ୍ୱର ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା। హల్లెలూయా. కీర్తన 3:6 వచనం చూద్దాం. ଗୀତ ସଂଗୀତ 3:6 10,000 మంది ఆ, దండెత్తి ఆమేన్. నా మీదికి వచ్చి మోహరించినను ఆ. నేను భయపడను. ఆమేన్. దీనిచ్చో 3:6 ପଢିବ। ମୁଁ ଆପଣ ପ୍ରତିକୂଳରେ ପରିବେଷ୍ଟିତ ଅୟୁତ ଲୋକଙ୍କୁ ଭୟ କରିବି ନାହିଁ। 10,000 మంది దండెత్తున మీదకి వచ్చిన, 10,000 ଲୋକ ଯଦି ମୋ ଉପରକୁ ଆସନ୍ତି, నన్ను కొట్టడానికి వచ్చిన, ମତେ ମାରିବା ପାଇଁ ଆସିଲେ, నన్ను చంపడానికి వచ్చిన ମତେ ମାରିବା ପାଇଁ ଆସିଲେ నేను భయపడను. ମୁଁ ଭୟ କରିବିନି। ఎంత ధైర్యం అండి କେତେ ଧୈର୍ଯ୍ୟ ଦେଖନ୍ତୁ ଦାଉଦଙ୍କର। దావీదుకి. ଦାଉଦକୁ ఆ ధైర్యం అనుకుంటుందా? ସେ ଧୈର୍ଯ୍ୟ ଆମ ପାଖରେ ଅଛି କି? అసలు దేవుని వాక్యాన్ని చోటిస్తున్నామా? ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ଆମେ ଜାଗା ଦେଉଅଛୁ କି? మనం ధైర్యంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని చోటివ్వాలి. ଆମେ ଧୈର୍ଯ୍ୟ ରହିଲେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଆମ ରଖିବା। మనం ఏదైతే వింటున్నామో దాన్ని మనం లోపల చేసుకోవాలి. ଆମେ ଯାହା ଶୁଣୁଅଛୁ ସେ ବାକ୍ୟ ଆମ ମନ ଭିତରେ ରଖିବା। హృదయంలో ఉంటే క్రీస్తు మన హృదయంలో ఉన్నట్టే. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଆମ ହୃଦୟରେ ରହିଲେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆମ ହୃଦୟରେ ଅଛନ୍ତି। ఆయన మనం నడిపించేవాడుగా ସେ ఉంటాడు. ଆମକୁ ଚଲଉଅଛନ୍ତି। ఆయన మనం సహాయం చేసేవాడుగా ସେ ఉంటాడు. ଆମକୁ ସାହାଯ୍ୟ କରିବେ। భయపడుతున్నా సరే భయపడొద్దు అంటాడు. ସେ କହୁଛନ୍ତି ତମେ ଭୟ କର ନାହିଁ। యాయిరు చాలా చౌబతుల కింద ఉన్నది. యాయిరు ବହୁତ ମୃତ୍ୟୁବରଣ యాయిరు କରିଛନ୍ତି। కుమార్తె. యాయిరు ତାଙ୍କ ଝିଅ। యాయిరు ఎక్కడికి వెళ్ళాడు? యాయిరు କୋଉଠି ଗଲେ? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ପରମେଶ୍ୱର ପାଖକୁ ସେ ଗଲେ। ఆయన బ్రతుకులాడుకుంటున్నాడు. ସେ କହୁଅଛନ୍ତି అయ్యా నా ఇంటికి రండి, నా కుమార్తె చావు బతుకుల మీద ఉన్నది. ପରମେଶ୍ୱର ଆମ ଗୃହକୁ ଆସନ୍ତୁ, ଆମ ଝିଅ ମୃତ୍ୟୁବରଣ। ఆయన కాదనకుండా ఆయనతో వెళుతున్నాడు. ପରମେଶ୍ୱର ତାଙ୍କ ସାଙ୍ଗରେ ସେ ଗଲେ। ఆయన వెళ్తూ మధ్యదారిలో ఒక దుర్వార్త విన్నాడు. ସେ ଯିବା ସମୟରେ ଗୋଟେ ଭୁଲ ଜିନିଷ ଶୁଣିଲେ। వారి ఇంటి నుంచి ఒక చెడ్డ వార్త వచ్చింది. ତାଙ୍କ ଘରୁ ଗୋଟେ ଦୁଃଖ ଖବର ଆସିଲା। ఏమంటే అయ్యా బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది. ତମେ ବ୍ୟସ୍ତ ହୁଅନି, ତମ ଝିଅ ମୃତ୍ୟୁବରଣ କରିଅଛି। ఆ బోధకుని శ్రమ పెట్టదు ସେ ପାଳକକୁ ତମେ ବ୍ୟସ୍ତ କରନି అని ఈ విధంగా చెప్తున్నప్పుడు ଏସବୁ କହିବା ବେଳେ యాయిరు నోటి మాట కట్టలేదు. యాయిର ତାଙ୍କର ମୋର କଥା ଶୁଣି దుర్వార్త విన్నాడు. ସେ ଭୁଲ అయ్యో నేను ప్రభు తీసుకువెళ్తున్నాను నా కుమార్తె బతికించుకోవడానికి, ఈ లోపలే ఎలకమని నా కుమార్తె చనిపోయిందా? ମୁଁ ତ ପରମେଶ୍ୱରକୁ ନେଇକି ଯାଉଅଛି, ମୋ ଝିଅ ମରିଗଲା କି ତାଙ୍କର ଚିନ୍ତାଧାରା। ఎప్పుడైతే ఆయన నిరాశలో
యాయిరు నిరాశలో పడిపోయాడు. ନାଇରେ ଯେମିତି ପଡ଼ିଗଲେ ନିରାଶ ହେଇକି ପଡ଼ିଗଲେ పక్కనున్న ప్రభు అంటాడు, ପରମେଶ୍ୱର କହୁଅଛନ୍ତି భయపడకు, ଭୟ କର ନାହିଁ, భయపడకు. ଭୟ କର ନାହିଁ। చూడండి, పక్కనున్న ప్రభు యాయిరికి ఏమంటున్నాడు? భయపడకు, ପାଖରେ ରହୁଥିବା ପରମେଶ୍ୱର ତାକୁ କହୁଅଛନ୍ତି ଆଇରକୁ ଭୟ କର ନାହିଁ, నమ్మిక ఉంచు. ବିଶ୍ୱାସ କର। ఈ మాటలు ఆలకించి ଏ କଥା ସେ ଶୁଣି ధైర్యంగా నిలబడి ଧୈର୍ଯ୍ୟରେ ଠିଆ ହୋଇ ప్రభువును ఇంటికి తీసుకున్నారు. ପରମେଶ୍ୱରଙ୍କୁ ତାଙ୍କ ଗୃହକୁ ନେଇକି ଯାଉଛନ୍ତି। ఇంటి దగ్గర గోల గోల, ఏడుపుడు. ତାଙ୍କ ଘର ସାମ୍ନାରେ ବହୁତ ଲୋକ ఆ କାନ୍ଦୁଅଛନ୍ତି। ఇంట్లోకి ఎండను కూడా త్రావలేదు. ତାଙ୍କ ଘର ଭିତରେ ଯିବା ପାଇଁ ଜାଗା ନାହିଁ। అప్పుడు జాగా స్థలం ఇవ్వండి అని అడిగినాడు ప్రభు. ପରମେଶ୍ୱର କହିଲେ ମତେ ଟିକେ ଜାଗା ଦିଅ। మనుషులంతా బతికించేసి లోపలికి వెళ్ళారు. ଲୋକ ଟିକେ ସାଇଡ୍ ହେଲା ପରେ ପରମେଶ୍ୱର ଭିତରକୁ ଗଲେ। ఆ మంచం మీద ఉన్న చిన్నదాన్ని ଖଟରେ ଥିବା ଛୋଟ ଝିଅ ఆయన హస్తంతో పట్టుకొని లేపినట్లుగా మనం చూస్తున్నాం. କାହାଙ୍କ ହସ୍ତରେ ସେ ଉଠି ଅଛନ୍ତି। వెంటనే ఆమె లేచింది. ହଠାତ୍ ସେ ଉଠିଲେ ଝିଅ। భోజనం పెట్టండి అని ప్రభు ఆజ్ఞాపించాడు. ସେମାନଙ୍କୁ କହିଲେ ଖାଦ୍ୟ ଦିଅ। ఈ లోపల ఈ బయట ఉన్న ప్రజలు ఎంతో అవహేళన చేశారు ప్రభుని. ବାହାରେ ଥିବା ଲୋକଙ୍କୁ ଲୋକ ପରିହାସ କଲେ, ఏమేం ପରମେଶ୍ୱରଙ୍କୁ చేశారు? ପରିହାସ କଲେ। చనిపోయిన మనిషిని ఏం చేస్తాడు? బతికిస్తాడు. ଇଏ ତ ଝିଅଟା ମରିଯାଇଛନ୍ତି, ଇଏ କେମିତି ଉଠେଇ ପାରିବେ? ఎలాంటి బతుందా చెప్తుందా అని అడుగుతున్నారు. ତାଙ୍କର କ'ଣ ଅଛି କି ଉଠେଇ ପାରିବେ? కానీ యాయితో చెప్పిన మాట నమ్మిక ఉంచాను. ଏହାରି ସହିତ କହିବା ପରେ ତୁମେ ବିଶ୍ୱାସ ରଖ। అలాగే నమ్మిక ఉంచాడు. ସେ ବିଶ୍ୱାସ ରଖିଲେ। తను ముగ్గురు శిష్యులు తను లోపలికి వెళ్ళారు. 3ଟା ଶିଷ୍ୟ ସେ ଭିତରକୁ ଗଲେ। తల్లి దాకుమి లే అన్నాడు. ଉଠ ତମେ। ఆమె లేచి ସେମାନେ ଉଠିଲେ। ସେ ଝିଅ అక్కడ ఉన్న ప్రజలందరూ ఎవరైతే అతన్ని వేళకాలం చేశారో వాళ్ళందరూ కూడా చిక్కుపడ్డారు. ସେଠି ଥିବା ଲୋକ ଯେତେ ପରିହାସ କରୁଥିଲେ ସେମାନେ ଠିକ୍ ହେଲେ। ఈయన మామూలు మనిషి కాదు, ଇଏ ଲୋକ ଭଲ ଲୋକ, మన లాంటి మనిషి కాదు ఇతను. ଏ ଆମ ଭଳି ଲୋକ ନୁହଁ। ఈయన ప్రవక్త అయి ఉంటాడు, ଇଏ ଗୋଟେ ପାଳକ ହେଇକି ఈయన ଅଛନ୍ତି। దేవుడై ఉంటాడు. ଇଏ పరమేଶ୍ୱର ଅଟନ୍ତି। వారికే చేతనవుతుంది బ్రతికించడం. ପରମେଶ୍ୱର ହିଁ ଚାହାନ୍ତି ଜଣକୁ ବଞ୍ଚେଇବା అప్పుడు ପାଇଁ। వారు ఆ విధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ଲୋକ ସଂଖ୍ୟା ସେ ବିଷୟରେ କଥା ହେଲେ। ప్రియ దేవుని సంగమ, ମଣ୍ଡଳୀ ఆయనకి చెప్పిన మాట ఏంటి? యాయిరు କହୁଥିବା କଥା నమ్మిక మాత్రం ఉంచు. ତମେ ବିଶ୍ୱାସ କର। అటువంటి నమ్మకం కలిగిన వారుగా మనం ఉండాలి. ସେଭଳିଆ ବିଶ୍ୱାସରେ ଆମେ ରହିବାକୁ ପଡ଼ିବ ସବୁବେଳେ। మరి దేని విషయంలో భయపడకుండా మనం ప్రభుని కలిగిన వారు ఉండాలి. ଆମେ ଯୋଉ ବିଷୟ ବି ଭୟ କରିବାନି, ପରମେଶ୍ୱରଙ୍କ ଉପରେ ବିଶ୍ୱାସ କରିବା। ఎప్పుడైతే భయము ఆయన చుట్టుకుందో ప్రభు దగ్గరికి రాగలిగినాడు. ଯେବେ ଭୟ ତାଙ୍କ ପାଖକୁ ଆସିଲା, ପରମେଶ୍ୱର ପାଖକୁ ଦାଉଦ ଗଲେ। అప్పుడు ప్రభుని అద్దుకున్నప్పుడు ఆ భయం అన్నది ఆయన వద్ద నుండి దూరం అయిపోయింది. ସଲାପଙ୍କୁ ଯେବେ ଆକ୍ରମଣ କଲେ, ସେ ଭୟ ତାଙ୍କଠୁ ପଳେଇଲା। అందుకే దేవుడు నా పక్షాన ఉంటే ପରମେଶ୍ୱର ଯଦି ମୋ ପାଖରେ ଅଛନ୍ତି, నాకు విరోధి ఎవడు ମୋ ପାଇଁ ବିରୋଧ କିଏ? అని పౌలు గారు చెప్తున్న మాట. ବାହୁଲ କହୁଅଛନ୍ତି। ఈనాడు మనతో అంటున్నాడు, ପରମେଶ୍ୱର ଆମକୁ କହୁଅଛନ୍ତି, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటున్నాను. ମୋର ଦକ୍ଷିଣ ହସ୍ତରେ ତମକୁ ଉଠାଇ ଅଛି। దక్షిణ హస్తం అంటే కుడి హస్తం. ଦକ୍ଷିଣ ହାତ ମାନେ ଡାହାଣ ହାତ। మనల్ని ఆదుకుంటున్నాడు ଆମକୁ ପାଖକୁ ଆଣୁଛନ୍ତି। కాబట్టి మనం భయపడక్కర్లేదు. ଆମେ ଭୟ କରିବା ନାହିଁ। నీతో ఎవరైతే వాదిస్తున్నారో, ఎవరైతే నీ మీద కోపం ఉంచుకున్నారో, ఎవరైతే కలహానికి కాలు దూకుతున్నారో వారు నశించి మాయమైపోతున్నారు. ଯୋଉମାନେ ତମ ଉପରେ ହିଂସା କରୁଅଛନ୍ତି ସେମାନେ ନଷ୍ଟ ହେଇଯିବେ। వారి అడ్రస్ కనబట్టుకోలేదు. ତାଙ୍କର ଏଠିକାର ଆଡ୍ରେସ୍ ସେ କେବେ ଦେଖାଯିବନି। అందుకే చదవబడిన రీతిగా నీ కుడి చేతును నేను పట్టుకుని ఉన్నాను. ଏଠି ବାକ୍ୟ ଯାହା ଲେଖା ହେଇଛି, ତମ ଡାହାଣ ହାତକୁ ମୁଁ ଧରି ଅଛି। విశ్వాస జీవితంలో ఇవన్నీ కూడా రాక తప్పవు. ବିଶ୍ୱାସ ଜୀବନରେ ଏ ସବୁ ଆସେ। ఇవన్నీ కూడా చుట్టుముట్టినా సరే ଏ ସବୁ ଆମ ପାଖରେ ଥିଲେ ବି విశ్వాసం మాత్రం భయపడకుండా నిలబడాలి. ବିଶ୍ୱାସରେ ଆମେ କେବେ ଭୟ କରିବା ନାହିଁ। ఒకసారి యేసు ప్రభువు దోణిలో తన శిష్యులతో ప్రయాణం చేస్తున్నాడు. ଗୋଟେ ସମୟରେ ଶିଷ୍ୟଙ୍କ ସହିତ ప్రయాణం చేస్తూ ଡଙ୍ଗାରେ ଯାତ୍ରା କଲେ ସମୟରେ మధ్య దారిలోకి వెళ్ళే తుఫాను చెలరేగింది. ମଝି ରାସ୍ତାରେ ପବନ, గాలి తుఫాను చెలరేగింది. ବର୍ଷା ପବନ ସବୁ ଆସିଲା। అది ఈ యొక్క దోణి సరిగా వెళ్ళలేదు. అవుతా కింద మీద ఊపుతూ వెళ్తుంది.
ଏ ଡଙ୍ଗାଟା ଏପଟ ସେପଟ ହଉଛି। అయితే అందులో ఉన్న శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు. ସେ ଡଙ୍ଗାରେ ଥିବା ଶିଷ୍ୟମାନେ ସମସ୍ତେ ଭୟ କରୁଥିଲେ। అంటే గాలి అంత విపరీతమైన గాలి, తుఫాను. కాబట్టి దాన్ని చూసి వీరు మరి భయాందోళన చెందుతున్నారు. ପବନଟା ଭାରି ଜୋରେ ହଉଥିଲା। ଏଇଟା ଶିଷ୍ୟ ଲୋକ ଭୟ କରୁଥିଲେ। చచ్చిపోతున్నాం. ଶିଷ୍ୟମାନେ କହୁଅଛନ୍ତି ଆମେ ମରିଯାଉଅଛୁ। అయితే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు కూడా అక్కడే ఉన్నాడు. ପରମେଶ୍ୱର ବି ସେଇଠି ଅଛନ୍ତି। ఆయన పడుకున్నట్టుగా ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు. ସେମାନେ ଶୋଇଲା ବେଳେ ଅଛନ୍ତି, ଶୋଇନାହାନ୍ତି। ఆయన నిద్రపోలేదు. ସେମାନେ ଶୋଇନାହାନ୍ତି। ప్రభు మేము నశించిపోతున్నాం అని దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నారు. ପରମେଶ୍ୱର ଆମେ ନଷ୍ଟ ହେଇଯାଉଅଛୁ। కళ్ళు తెరిచి అంటాడు, ପରମେଶ୍ୱର ଆଖି ଖୋଲି କହିଲେ, అల్ప విశ్వాసులారా ଅଳ୍ପ ବିଶ୍ୱାସୀ ଗୁଡାକ ఎందుకు భయపడుతున్నారు? କଣ ପାଇଁ ଭୟ କରୁଛ? ఎవరు భయపడతారంటే, କୋଉମାନେ ଭୟ କରନ୍ତି ମାନେ నేను ఎవరి దగ్గర ఎంత ఉండదో వారు భయపడతారు. ମୁଁ ଯାହା ପାଖରେ ନଥାଏ ସେମାନେ ହିଁ ଭୟ କରନ୍ତି। నేను మీ దగ్గరే ఉన్నాను, మీకెందుకు భయం? ମୁଁ ତୁମ ପାଖରେ ଅଛି, ତମେ କାହିଁ ଭୟ କରୁଛ? మీరే చనిపోతా, నేను చనిపోనా? ତମେ ମାନେ ମରିଯିବ, ମୁଁ ମରିବିନି କି? ఎందుకు అంత అల్ప విశ్వాసం కలిగి ఉన్నారు? କଣ ପାଇଁ ତ ଅଳ୍ପ ବିଶ୍ୱାସ କରିଅଛ? మీరు ఎవరితో ప్రయాణం చేస్తున్నారు? ତମେ କାହା ସହିତ ଯାତ୍ରା କରିଅଛ? ఇంకా మీకు విశ్వాసం లేదా? ଏ ପର୍ଯ୍ୟନ୍ତ ତମ ମୋ ଉପରେ ବିଶ୍ୱାସ ନାହିଁ କି? అల్ప విశ్వాసం ఉంచకండి. ଅଳ୍ପ ବିଶ୍ୱାସ କେବେ ରଖିବେନି। విశ్వాసమే జీవించండి. ବିଶ୍ୱାସରେ ଆମେ ଜୀବନ ଯାପନ କରିବା। పేతురుతో కూడా అదే మాట చెప్పుకున్నాడు. ପିତର ସହିତ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଏହା କହୁଥିଲେ। పేతురు ఆయన కూడా దోలో ప్రయాణం చేస్తున్నాడు. ପିତର ବି ସେ ଡଙ୍ଗାରେ ଯାତ୍ରା କରୁଥିଲେ। యేసు ప్రభు దోలో నిలబడ్డాడు ఆ సముద్రం మీద. ପରମେଶ୍ୱର ଦୂରରେ ଛିଡ଼ା ହେଇଥିଲେ। వారు భూతం అనుకొని భయపడుతున్నారు. ସେ ଭୂତ କହି ଭୟ କରୁଥିଲେ। నేను భూతాన్ని కాదు, మీ ప్రభుని అంటాడు ఆయన. ପରମେଶ୍ୱର କହିଲେ ଏବେ ଭୂତ ନୁହଁ, ମୁଁ ତମର ପରମେଶ୍ୱର। పేతురు అంటే నీవే ప్రభు అయితే నేను నీళ్ళ మీద నడిచి రావడానికి ఆజ్ఞాపించాడు. ପିତର କହୁଥିଲେ ପରମେଶ୍ୱରକୁ, ତମେ ସଚେତ ପରମେଶ୍ୱର ହେଲେ ତମେ ପାଣିରେ ଚାଲିକି ଆସ। అలాగే నువ్వన్నట్టే రా. ପରମେଶ୍ୱର କହିଲେ ପିତର ତମେ ଆସ। వెంటనే ఆయన కాలు నీటి మీద పెట్టాడు. ପିତର ସେ ପାଣିରେ ଗୋଡ଼ ଦେଲେ। రెండో కాలు కూడా నీటి మీద పెట్టాడు. 2 ନମ୍ବର ଆଉ ଗୋଟେ ଗୋଡ଼ ଦେଲେ। చక్కగా నీటి మీద నిలబడ్డాడు. ପୁରା ଠିକରେ ଛିଡ଼ା ହେଲେ ପାଣି ଉପରେ। ఓ నడుస్తున్నాడు. ପିତର ଚାଲିଅଛନ୍ତି। ఎంత ఆనందపడిపోతున్నాడు, ଏତେ ଆନନ୍ଦ କଲେ, ఎంత సంతోషిస్తున్నాడు. ଏତେ ସନ୍ତୋଷ କଲେ। నేను నీటి మీద నడుస్తున్నాను. ମୋ ପାଣିରେ ଚାଲିଅଛି। నా స్నేహితులారా చూడండి, నేను నీటి మీద నడుస్తున్నాను. ఆ దూరంలో ఉన్న వారితో చెప్తున్నాడు. ମୋ ବନ୍ଧୁମାନେ ଦେଖ, ମୁଁ ପାଣିରେ ଚାଲିଅଛି। ఇలా కొంత దూరం వెళ్ళేసరికి କିଛିଟା ବାଟ ଗଲା ପରେ ఆ పక్కకి తన ముఖం తిప్పుకొని గాలి వీస్తుంది ఒక పక్క. ଗୋଟେ ସାଇଡକୁ ଦେଖିକି ପବନଟା ବାଜୁଥିଲା। ఆ గాలిని చూసి భయపడిపోతున్నాడు. ସେ ପବନକୁ ଦେଖିକି ସେ ଭୟ କରୁଥିଲେ। ఎందుకు బట్టి କଣ ପାଇଁ? ఆ గాలి ఇక్కడికి వస్తుంది, నన్ను ముంచుతాదని. ସେ ପବନ ଆସିକି ମତେ ଘୋଡେଇ ଦେବ ବୋଲି। ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తున్న చూపు, କେବେ ପରମେଶ୍ୱର ଦେଖିଥିବା ఆ చూపుని ఈ గాలి వైపు చూశాడు, ତାଙ୍କ ନଜରଟା ପବନ ଆଡେ ଦେଖିଲେ। ఆ నేల మీద నిలబడిన మనిషి ପାଣିରେ ଯୋଉଟା ଛିଡା ହେଇଥିବା ଲୋକ దిగుతున్నాడు నీటిలో. ତଳକୁ ଓହ୍ଲେଇ ଯାଉଛନ୍ତି, తలకి కిందకి వెళ్ళిపోతున్నాడు. ତଳକୁ పଳେଇ ଯାଉଛନ୍ତି, మునిగిపోతున్నాడు. ବୁଡି ଯାଉଅଛନ୍ତି। ప్రభువా, నేను మునిగిపోతున్నాను. ପରମେଶ୍ୱର ମୁଁ ବୁଡି ଯାଉଅଛି, ప్రభువా, నన్ను రక్షించు ପରମେଶ୍ୱର ମତେ ରକ୍ଷା କର అని వేడుకుంటున్నాడు. ଡାକୁଅଛନ୍ତି। అప్పుడు ప్రభు వెంటనే ପରମେଶ୍ୱର ସେତେବେଳେ తన హస్తను చాపి ତାଙ୍କର ଅସ୍ତ୍ର ଦେଇ పైకి లేపి, ତାଙ୍କ ଅସ୍ତ୍ର ଦେଇକି ଉଠେଇଲେ। అల్ప విశ్వాసి ଅଳ୍ପ ବିଶ୍ୱାସୀ అని ఆయన విషయంలో ତାହାଙ୍କ ବିଷୟରେ ସେଠି କହିଲେ। ప్రేమైన దేవుని సంగమా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, మన ప్రభువులో ఎప్పుడైతే నడుస్తున్నామో ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କ ସାଙ୍ଗେ ଯେବେ ଆମେ ଚାଲୁଅଛୁ, నమ్మకముగా నడవాలి. ବିଶ୍ୱାସରେ ଆମେ ଚାଲିବା। అపనమ్మకం అన్నది మన హృదయంలోనికి రాకుండా చూసుకోవాలి. ଅଳ୍ପ ବିଶ୍ୱାସୀ ଆମ ମନ ଭିତରେ ରଖିବାନି। అది వచ్చిందంటే మనం ముంచి వేస్తుంది. ସେ ଅଳ୍ପ ବିଶ୍ୱାସ ଆସିଲେ ଆମେ ବୁଡିଯିବା। అల్ప విశ్వాస అయ్యాడు కాబట్టి మునిగిపోవడానికి సిద్ధపడ్డాడు. ଭିତରେ ଅଳ୍ପ ବିଶ୍ୱାସ ହେଲେ କହିକି ସେ ବୁଡିଗଲେ। కాబట్టి విశ్వాసము ఉన్నప్పుడు నడవగలిగాడు. ବିଶ୍ୱାସରେ ଥିଲେ ସେ ଚାଲିଲେ। ఏ మాత్రం కూడా నీరు తనను అపాయంలోకి ఉంచలేదు. ପାଣି ଅଂଶଟା ସେ ତାକୁ କିଛି କଲେନି। ఎప్పుడైతే విశ్వాసాన్ని విడిచిపెట్టాడో ଯେବେ ବିଶ୍ୱାସ ଛାଡିଦେଲେ, అప్పుడు మునిగిపోవడానికి ଭିତର ସେବେ ବୁଡିଗଲେ। ప్రియ దేవుని సంగమా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ఆపదలో కూడా ବିପଦ ସମୟରେ ବି, మనకు తెలుసో తెలియకో మనం ఒకసారి మునిగిపోయి వారుగా ఉంటాం. ବିପଦ ସମୟରେ ଆମେ ଥରେ ଦୁଇଥର ବୁଡିଯାଉ। అనేక వాటికి మనము దొరికిపోతూ ఉంటాం. ଅନେକ ବିଷୟରେ ଆମେ ଧରା ପଡିଯାଉ। అటువంటి సందర్భంలో నువ్వు చేయవలసిన పని ఏమిటి? ସେ ସମୟରେ ଆମେ ଯାହା
ଆମେ ଯାହା କରିପାରିବୁ నీకు వాగ్దానం చేసిన ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ତମକୁ ବାକ୍ୟ ଦେଇଥିବା ପରମେଶ୍ୱରକୁ ଟିକେ ମାନିବ। భయపడొద్దని చెప్పినాడు ఆయన. ପରମେଶ୍ୱର କହିଲେ ତମେ ଭୟ କର ନାହିଁ, భయపడకుండా ధైర్యం కలిగి ఉండాలి. ଭୟ ନ କରିକି ଧୈର୍ଯ୍ୟରେ ରୁହ। ఆ వెంటనే ప్రభువుని చెంత చేరాలి. ପରମେଶ୍ୱରଙ୍କ ଆଗରେ ଆମେ ଚାହିଁବା, ఆ చేరినప్పుడు నిన్ను ఆదరిస్తాడు, ସେ ପରମେଶ୍ୱର ପାଖକୁ ଯଦି ଆମେ ଆସିଲେ ସେମାନେ ଆଧାର କରିବେ, ఆదుకుంటాడు. ସେମାନେ ଆମକୁ ଆଧାର କରିବେ। నీ కుడి చేతులు పట్టుకొని వదిలిపెట్టడు. ତମ ଡାହାଣ ହାତ ଧରିକି ଆମକୁ ଛାଡ଼ିବେନି। అప్పుడు మళ్ళా నీకు గొప్ప ధైర్యం నీ జీవితంలో మళ్ళా కలుగుతుంది. ସେତେବେଳେ ତମର ଧୈର୍ଯ୍ୟ ତମ ହୃଦୟରେ ମିଳିବ। కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, మనం భయపడ అవసరం లేదు. ଆମେ ଭୟ କେବେ କରିବା ନାହିଁ। కాబట్టి విశ్వాసము భయము విశ్వాసం ଭୟ and ବିଶ୍ୱାସ కలిసి ఒక చోట ఉండలేదు. ଗୋଟେ ଭୟ ଗୋଟେ ବିଶ୍ୱାସ ଗୋଟେ ଜାଗାରେ ରୁହେ ఈ ନାହିଁ। రెండు ఒక దగ్గర ఉండవు. ଏ ଦୁଇଟା ଜିନିଷ କେବେ ରୁହେ ନାହିଁ। భయం అన్నది మనిషిని పడగొట్టడానికి వస్తుంది. ଭୟ ଗୋଟେ ମଣିଷକୁ ନଷ୍ଟ କରିଦିଏ। ఆ పడిపోతున్న మనిషిని విశ్వాసం లేవనెత్తుకుంటుంది. ସେ ପଡ଼ିଥିବା ଲୋକକୁ ବିଶ୍ୱାସ ଉଠେ। కాబట్టి మనం దేన్ని కలిగి ఉందాం? ଆମେ କାହା ପାଇଁ ଆମେ ଜାଗ୍ରତ ରହିବା? మనకి మనం ఆలోచించుకోవాలి. ଆମେ ଭିତରେ ଆମେ ଚିନ୍ତାଧାରଣା କରିବା। మనం ఈ లోకంలో ఉన్నాం ଆମେ ଜଗତରେ ଅଛୁ, కానీ భయం కలుగుతూ ఉంటుంది. ଆମ ଜୀବନରେ ଯେବେ ବି ଭୟ ଆସେ, అదే భయం ఉన్నప్పుడే విశ్వాసంలోనికి రావడానికి చూసుకోవాలి. ଆମେ ଭୟ କଲେ ବି କେବେ ବି ବିଶ୍ୱାସରେ ଆମେ ଆସିବା। నా యందు విశ్వాసం ఉంచుడి. ମୋ ପାଖରେ ବିଶ୍ୱାସ ରଖ, ఆయన ప్రభు అంటాడు. ପରମେଶ୍ୱର କହୁଅଛ। నా యందు విశ్వాసం ఉంచుడి. ମୋ ଠାରୁ ବିଶ୍ୱାସ ରଖ। నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన మళ్ళా బ్రతుకుతున్నాడు. ମୋ ଠାରେ ଯେ ବିଶ୍ୱାସ କରେ ମଲା ଲୋକ ବି అని ବଞ୍ଚିପାରେ। మార్కుతో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. మార్కుతో చెప్పిన మాటలు ମାତାଙ୍କ ସହିତ କହୁଥିବା ପରମେଶ୍ୱର ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువు. ଏବେ ମନେ ପକାଉଅଛନ୍ତି। అదే ప్రకారంగా ఆమె విశ్వాసం ఉంచింది. ସେଇ ଘରେ ସେ ବିଶ୍ୱାସ ରଖିଲେ। విశ్వాసం ఉంచిన వల్ల తన సహోదరుని చూడగలిగింది. ବିଶ୍ୱାସ ରଖିଲେ ତାଙ୍କ ବନ୍ଧୁକୁ ସେ ଦେଖିପାରିଲେ। సమాధిలో ఉన్న లాజరు లేచి రాగలిగినాడు. ସମାଧିରେ ଥିଲେ ଲାଜର ଉଠିକି ଆସିଲେ। ఇదంతా విశ్వాసం కలిగేది. ଏସବୁ ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ଚାଲୁଅଛି। అటువంటి విశ్వాసం ସେଭଳିଆ ବିଶ୍ୱାସ ఇక్కడ కూడిన మనకందరికీ ప్రభు అనుగ్రహించాడు. ଏଠାରେ ଥିବା ସମସ୍ତଙ୍କୁ ବିଶ୍ୱାସ ପରମେଶ୍ୱର ଦିଅନ୍ତୁ। ఆమె ଆମେନ୍। సమయంలో ప్రభు భోజనం